తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యాలయ ఆవరణలో తాటాకు పందిరి వేసి సీతారాముడి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. పచ్చటి తోరణాలు, పూలదండలతో పందిరిని అలంకరించారు. శ్రీరాముడి ఖ్యాతిని వివరించారు అర్చక స్వాములు. కళ్యాణం అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. సీతారామచంద్రస్వామి కళ్యాణంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు కీలక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి పండితులు వేదాశీర్వచనం పలికారు. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ సంప్రదాయానుసారం అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకుముందు శ్రీ సీతారామస్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల కళ్యాణంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. సీతారామచంద్రస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని రామచంద్రమూర్తిని కోరుకున్నట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. ఒంటిమిట్ట కోదండరామాలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఏప్రిల్ 1వ తేదీన కనుల పండుగగా జరగనుంది. వాద్యం ఆరగింపు మేళం. గ్రీష్మ శరద్రవిః సప్తాస్యాసన్వరిదయః త్రిసప్తసమిధకృతాః దేవాయ యజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం వశం సాధ్యారుషయశ్చయే తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతహృతం.